వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ రెడ్డిని సన్మానించిన పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంకు చెందిన కిషోర్ కుమార్ రెడ్డిని రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీగా అధిష్టానం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పూతలపట్టు మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ ను సన్మానించిన రాష్ట్ర సోషల్ మీడియా అధికార ప్రతినిధి జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ రెడ్డి. అనంతరం డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో సోషల్ మీడియాకు చాలా ప్రాముఖ్యత విలువైందని, ప్రతి విషయాన్ని తెలియజేయడంలో సోషల్ మీడియా పాత్ర ఎంతైనా ఉందని తెలిపారు. ఈ పదవి కిషోర్ కుమార్ రెడ్డికి రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, చంద్రబాబు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డికి చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తెలియజేయాల్సిన బాధ్యత సోషల్ మీడియాపై ఉందని డాక్టర్ సునీల్ కుమార్ తెలియజేశారు. అనంతరం కిషోర్ కుమార్ రెడ్డిని పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ సన్మానించారు. కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి పదవికి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తనకు అనుభవం ఉందని, ఈ పదవి రావడం పట్ల బాధ్యత ఇంకా పెరిగిందని తెలియజేశారు. నాకు ఈ పదవి బాధ్యతలను అప్పగించిన జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, ఎంబీ కుమార్ రాజా, శిరీష్ రెడ్డి, జిల్లా నియోజకవర్గ మండల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఒకసారి గుర్తుకు తీసుకురావడమే. మరి చంద్రబాబు గారు మేనిఫెస్టో ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఈ యొక్క మేనిఫెస్టోని ఏ విధంగా పక్కన పడవేసి తన కొత్త రాజ్యాంగంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తున్నారో ప్రజల వద్దకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎన్నికల ముందు దాదాపు 6 నెలలకు ముందే సూపర్ 6 హామీలు అని చెప్పి మరి ఆ రోజు ఒక హామీలన్నీ కూడా వారి యొక్క కార్యకర్తల ద్వారా, నాయకుల ద్వారా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి ఆ యొక్క సూపర్ 6లో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటికి కూడా బాబు గ్యారంటీ అని చెప్పి ఒక బాండు రాసి దాన్ని చంద్రబాబు గారి చేత సంతకం పెట్టించినటువంటి ఒక కరపత్రాన్ని ఇంటింటికి పంచడం. ఆ ఇంటింటికి పంచడమే కాకుండా ఇంటిలో ఉన్నటువంటి అర్హులు ఎంతమంది ఉన్నారో ఆ అర్హులకి ఏ ఏ పథకాలు ఏ విధంగా వర్తిస్తాయో లెక్కలు వేసి మీకు సంవత్సరానికి ఇంత అమౌంట్ మీ కుటుంబానికి వస్తుందని చెప్పి ఆ రోజు ప్రతి కుటుంబంకి దగ్గరికి వెళ్ళి వాళ్ళొక బాండ్ ఇచ్చి వారి చేత ఫోన్లు చేపించి ఓటీపీ తెప్పించి వారికి ఒక నమ్మకాన్ని కలుగజేసి ఎన్నికలకు వెళ్ళారు. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి. దాదాపు ఒక సంవత్సర పరిపాలన అయింది. ఈ సంవత్సర పరిపాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి అడిగిన వారిని, ప్రశ్నించే వారిని ఈరోజు కేసులు పెడుతూ పార్టీలో జగన్ గారికి ఎవరైతే ముఖ్యులుగా ఉన్నారో, పార్టీ బాధ్యతలు ఎవరైతే తీసుకొని ముందుకు వెళ్తున్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరినిగా ఈరోజు వివిధ రకాల కేసులు, లేని ఆరోపణలతో, స్టేట్మెంట్లతో తయారు చేసినటువంటి కేసుల్లో వారిని అరెస్ట్ చేసి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.